జైల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి చాలామంది ఖైదీలను దగ్గరగా చూడడం జరిగింది. అందులో నన్ను ఎక్కువగా ఆకర్షించింది యువత. క్లాస్లో 60 మెంబర్స్ ఉన్న ఒకరే ఫస్ట్ ఎందుకు వస్తారంటే క్రికెట్ మ్యాచ్లు చూడడము, బెట్టింగ్స్ గురించి, తెలిసిన వారి దగ్గర అప్పులు చేయడము, అవి తీర్చలేక ఇంపాక్ట్ కాకినాడ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంటూ వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో పనిచేస్తూ, ఖైదీల మధ్య పనిచేస్తూ, ఖైదీలలో పరివర్తన తీసుకురావడం కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వాళ్ళకి మోటివేషన్ సెషన్స్ ఇస్తూ, ఖైదీలు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని పరివర్తన చెందేలాగా చేస్తున్న మా ఇంపాక్ట్ ట్రైనర్ జయకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నానండి. ఐ వెల్కమ్ జయకృష్ణ యాళ్ళ గారు ఆన్ టు ద డయాస్. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే ఇంత మంచి ఫౌండేషన్ స్థాపించి కొన్ని లక్షల మందికి విద్యాదానం చేస్తున్న మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, నేషనల్ ప్రెసిడెంట్ సోను శ్రీనివాస్ గారికి, మన లైన్స్ వారికి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను వృత్తిరీత్యా సార్ చెప్పినట్టుగా జైల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి చాలామంది ఖైదీలను దగ్గరగా చూడడం జరిగింది. అందులో నన్ను ఎక్కువగా ఆకర్షించింది యువత. చిన్న వయసులో వీళ్ళు జైలుకి ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని ఒక చిన్న సర్వే చేశానండి. ఆ సర్వేలో నాకు 5 ప్రధానమైన కారణాలు కనిపించాయి. వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అందులో మొదటి కారణం తల్లిదండ్రులను గౌరవించకపోవడం. నేటి యువత తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారి మాటలను వినకపోవడం వల్ల ఎక్కువ మంది నేరాలు చేయడం లేదా సక్సెస్ కాకపోవడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే చెప్పారు అంటే తల్లిదండ్రులు, వీళ్ళకేమీ తెలీదు, అన్నీ మాకు తెలుసు, ఎప్పుడు చదువుకోమని చెప్పి మా బుర్ర తింటున్నారు అని చాలామంది విసుక్కోవడం జరుగుతుంది. రీసెంట్గా ఓ సంఘటన జరిగింది. ఒక ఇంట్లో అమ్మ, నాన్న, ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఇంకా పడుకుందామని సిద్ధమవుతూ ఉండగా ఆ అబ్బాయికి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ చేసి బయటికి రమ్మని చెప్పాడు. ఈ అబ్బాయి వెంటనే ఇంటి దగ్గర ఉన్న బండి తాళాలు తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే వాళ్ళ మదర్ చెప్పారు, నాన్న ఈ టైంలో వెళ్ళొద్దు, రోజులు బాగలేదు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అమ్మ ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండాలా, బయటికి వెళ్ళొద్దా, నేను వెళ్ళి వస్తానని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ మదర్ మాట వినకుండా బండి తాళాలు తీసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి 10 గంటలకు వెళ్తే 11 గంటలకు వాళ్ళ ఫాదర్కి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మీరు ఒకసారి స్టేషన్కి రండి అని. అయితే ఈ సంఘటన జరగగానే వాళ్ళ మదరు ఫాదరు బాధపడుతూ ఆ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళగానే ఆ అబ్బాయి, అమ్మ నేను పొరపాటు చేశాను, నువ్వు చెప్పినట్టు ఆగుంటే నేను ఈరోజు ఇక్కడ రాకపోదును, నేను ఏ తప్పు చేయలేదు కానీ మా ఫ్రెండ్స్తో ఉండడం వల్ల ఈ కేసులో ఇరుక్కోవడం జరిగింది అని ఆ అబ్బాయి బాధపడడం జరిగిందండి. అలాగే రెండో పాయింట్, గురువు మాట వినకపోవడం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా సినిమాల ప్రభావం బాగా పనిచేస్తుంది. సినిమాల్లో టీచర్స్ని కానీ లెక్చరర్స్ని కానీ ఒక జోక్స్ చేస్తూ టైంపాస్ చేస్తూ చూపిస్తుంటే దాన్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అదే నిజమనే భ్రమలో నమ్ముతూ ఈ ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేస్తున్నారు. చివరికి వచ్చినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక 4 ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు బీచ్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ దగ్గరికి ఫిష్లు కొట్టుకొస్తున్నాయి వాటర్తో పాటు. వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఫిష్లు అన్నీ కూడా అక్కడే ఉండిపోతున్నాయి. దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫిష్ల్ని తీసి వాటర్లో పోయడం ప్రారంభించారు. అలా కొంతసేపు జరిగింది. కొంతసేపటికి వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది.
అరే నాయనలారా ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మేము ఈ చేపలు చనిపోతాయి కదా వీటిని వాటర్లో పోస్తున్నాము అని చెప్పారు. మీరు చేస్తున్న పని చాలా మంచిది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడున్న రాళ్ళు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళండి, మీకు ఉపయోగపడతాయి అని చెప్పింది. చెప్తే వాళ్ళు సాయంత్రం వరకు ఆడుకున్నారు. వెళ్ళేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఆవిడ ఏదో చెప్పిందిలే ఏం అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. సెకండ్ పర్సన్ ఒక రాయి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. థర్డ్ పర్సన్ ఒక 5 రాళ్ళు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఫోర్త్ పర్సన్ 2 జేబుల నిండా అక్కడ ఉన్న రాళ్ళన్నేసి కూరుకుని పెట్టుకున్నాడు. జేబులు చిరిగిపోతాయేమో అనే విధంగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నలుగురు ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరు పట్టుకెళ్ళిన రాళ్ళు వాళ్ళు కబోర్డ్లో పెట్టుకుని పడుకున్నారు. పొద్దున్న లేచి చూస్తే అవన్నీ కూడా డైమండ్స్ అయిపోయినాయి. ఒక రాయి తీసుకెళ్ళినాడు, ఆ డైమండ్ అమ్ముకొని ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు. 5 తీసుకున్నవాడు కొంచెము మీడియం రేంజ్లో పెట్టుకున్నాడు. ఎవరైతే 2 జేబుల నిండా పట్టుకెళ్ళాడో అతను ఆ ఊరిలోనే అత్యంత డబ్బున్న వ్యక్తిగా మారిపోయి పెద్ద హౌస్ కొనుక్కొని మంచి బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ పెట్టుకోవడం జరిగింది. ఎవరో చెప్తారండి ఆ వాచ్మెన్? వెరీ గుడ్. ఏమీ తీసుకెళ్లకుండా ఎవరైతే వెళ్ళారో అతను చివరికి వాచ్మెన్గా మిగిలిపోయాడు. ఈ బీచ్ని మనము కాలేజ్ అనుకుంటే ఆ పెద్దావిడ టీచర్. ఎవరైతే టీచర్ మాట వింటారో, ఎవరైతే అక్కడ శ్రద్ధగా వాళ్ళు చెప్పే విషయాలని నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. అక్కడ మన క్లాసులో 60 మెంబర్స్ ఉన్నా ఒకరే ఫస్ట్ ఎందుకు వస్తారంటే బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే వస్తారు. ఇక్కడ నలుగురికి ఆమె ఒకటే మాటలు చెప్పింది, ఎవరైతే ఎక్కువ తీసుకెళ్లారో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ స్టోన్స్ అన్నవి, ఆ వజ్రాలు అన్నవి నాలెడ్జ్. మనం ఎంత గెయిన్ చేస్తే అంత మంచి పొజిషన్కి మనం వెళతాము. ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్టోరీ ద్వారా కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ వాళ్ళు టీచర్స్ గౌరవించి వాళ్ళు చెప్పిన మాటలు వింటే 100% సక్సెస్ అవుతారు. అలాగే థర్డ్ పాయింట్, గోల్. ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు తల్లిదండ్రుల గురించి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ గోల్ పెట్టుకుంటున్నారు, కానీ తమకి ఏమి ఇష్టమో దాన్ని గోల్గా పెట్టుకోవడం జరగట్లేదు. ఎక్కువగా ఒక అబ్బాయి ఇంజనీరింగ్ జాయిన్ అవుతే వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవుతాను, ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను అని అడుగుతున్నాడు. ఒక అమ్మాయి మెడిసిన్ చేస్తానంటే నేను మెడిసిన్ చేస్తాను. అంతేగాని మాకేమి ఇష్టము, మేము ఏం జాయిన్ అవుతే దాంట్లో సక్సెస్ అవుతాము అని చాలా తక్కువ మంది ఆలోచించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ మనసుకు నచ్చిన గోల్ని పెట్టుకోండి, దానికోసం హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా ఫోర్త్ పాయింట్, ఇప్పుడు ప్రధానంగా ఇంతకుముందు టీవీ గురించి చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత టీవీ కూడా చూడడం మానేశారు. మొబైలు, క్రికెట్ బెట్టింగ్స్, అట్రాక్షన్స్, ఈ 3 కూడా ఎక్కువగా యువతని సక్సెస్ కాకుండా ఆపుతున్నాయి. కొంత ఉదయం లేవగానే ఒకప్పుడు దేవుడి ఫోటో చూసేవాళ్ళం, ఇప్పుడు మొబైల్ తీసుకుని ఏమొచ్చినాయని చూస్తున్నాం. ఏమైనా మెసేజ్లు ఉన్నాయా, వాట్సాప్ ఏముంది ఏంటి అని చెప్పి. ఇంకా ప్రకృతి అవసరాలకు కూడా మొబైల్ తీసుకునే వెళ్తున్నాము. అంటే ఇంకా ముందు ఎలా ఉందంటే మనము బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే మొబైల్ లేకపోతే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడేలా ఉంది. అంటే మన అలవాట్లు కూడా అలా మారిపోతూ ఉన్నాయి. తర్వాత ఎక్కువగా యువత క్రికెట్ మ్యాచ్లు చూడడము, బెట్టింగ్స్ గురించి ఎక్కువగా జరుగుతూ వీళ్ళు తెలిసిన వారి దగ్గర అప్పులు చేయడము, అవి తీర్చలేక సూసైడ్ చేసుకోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి యువత వీటికి దూరంగా ఉండాలి. ఈ ఏజ్లో ఆకర్షణలు కూడా అలాగే ఉంటుంది. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది. 3rd ఇయర్లో ఉండగా వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయి ఎవరో అబ్బాయిని లవ్ చేస్తుందని చెప్పి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఈ అమ్మాయి సీనియర్ అని చెప్పి సబ్జెక్ట్స్ ఏం క్లియర్ చేయలేదని, ఎటువంటి జాబు చేయట్లేదని తెలిసింది. ఇదే విషయం ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి మరుసటి రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె తీసుకెళ్ళిన బంగారము 6 నెలల్లోనే క్లియర్ అయిపోయింది.
మొత్తం అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి జాబ్ చేయడం, ఏమీ చేయట్లేదు. ఆ అబ్బాయి తాగడానికి కూడా ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి. అలా ఒక 1 ఇయర్ గడిచింది. ఈమె చిన్న బట్టల షాప్లో వర్క్ చేస్తా రోజులు వెళ్లదీసేది. చివరికి ఒక రోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ మాట వినలేదు, నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి సారీ చెప్పింది. ఎంత నా తల్లిదండ్రులే కదా, అమ్మాయిని చేరదీసి దగ్గర తీసుకుని ఆ అమ్మాయిని మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వనవసరం లేదు. ఏమన్నా సమస్యలు వస్తే మనమే సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న యువత కూడా ఈ అట్రాక్షన్స్ దూరంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వన్, స్టేజ్ ఫియర్. నిన్న సార్ చాలామందిని మీ గోల్ ఏంటి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ 800 మందిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తారో, ఎవరైనా ధైర్యంగా నుంచుని నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని ఎవరైతే ధైర్యంగా చెప్తారో మీ మాటల్ని విశ్వం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. విశ్వానికి కనెక్ట్ అయ్యి మీరు అనుకున్నది తప్పక నెరవేరుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్కి, లైన్స్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.